నేను ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒకే ఒక్క కామెంట్. అది కూడా భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయమని అడుగుతున్నా. యూట్యూబ్‌లో ఎవరైనా సబ్స్క్రైబ్ వద్దు కామెంట్ అడుగుతారా అంటే అది మేమే. కాబట్టి దయచేసి నా కోసం, మా టీం కోసం మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తది. మేము పనిచేయడానికి మాకు ఒక ఆయుధాన్ని ఇస్తది. మీరిచ్చే ఒక కామెంట్. కాబట్టి మిస్ అవ్వకుండా భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా అని ఒక్క కామెంట్ వేసేసి మీరు వీడియో చూడడానికి కంటిన్యూ చేయండి. ట్రంప్ రీసెంట్గా ఇండియా యొక్క టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారు, విజిట్ని అనే వార్తలు బాగా వస్తున్నాయి. అంటే యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ అతను కూడా భారత్ వెళ్తాను, మోడీని కలుస్తాను, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తాను అని కూడా మాట్లాడు, కానీ రాలేదు. వీళ్ళందరికన్నా పవర్ఫుల్ మ్యాన్ పుతిన్. ఈయన మాత్రము ఇంత థ్రెట్ ఉన్నా కూడా, అంటే ఇంతలాంటి తీవ్రవాదులు అందరూ కూడా భారత్లో తిరుగుతున్నారని తెలిసినా కూడా ఈయన ఎందుకు భారత్కి వచ్చాడు? మోడీని చూడడానికా, లేకపోతే S-400 S-500 ఈ ఒప్పందాలు చేసుకోవడానికా అంటే ఆ వార్తలు కూడా లేవు. భారత్కి రష్యా మధ్య S-400 ఒప్పందం అయినట్టు ఎక్కడ వార్తలు అయితే లేవు. రాజ్నాథ్ సింగ్ చైనాలో చెప్పిన మాట ఇది, సుఖాయ్ 57 తీసుకుంటాము, ఇంకొక 5 తీసుకుంటాము, ఇవన్నీ S-400 అవన్నీ చెప్పారు, కానీ ఇవేమీ లేదు. ఆయన వచ్చారు, పుతిన్ వచ్చారు, మోడీ కారులో కూర్చున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం అనమాట. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కి వస్తున్నారనే అనౌన్స్మెంట్, అఫీషియల్ అనౌన్స్మెంట్ వేరు, ఏర్పాట్లు వేరు. 3,000 మంది సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళని ప్రిపేర్ చేయాలంటే 600 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇదంతా ముందే తెలుస్తుంది. మోరోవర్ మనం గమనించాల్సింది ఏంటంటే, మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఈయన మాట్లాడే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే గ్లోబల్ సౌత్, అంటే భారత్ గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్. దీన్ని ఆయన ఎక్కడ వెళ్ళినా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు. చైనా వెళ్ళినా, బ్రెజిల్ వెళ్ళినా ఈ గ్లోబల్ సౌత్ అనే మాటని ఆయన నొక్కి వక్కాణిస్తూనే ఉంటారు. మీరు గమనించారో లేదో. అలాగే మీరు చూస్తే G20 సమ్మిట్ అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ని మీరు ఇందులో కలుపుకున్నారు. ఆయన పర్మనెంట్ సీట్ అనేది ఇచ్చేశారు దానికి. ఇదంతా చూస్తే కనెక్టింగ్ ద డాట్స్ మామూలు వాళ్ళకి ఇది అర్థం కాదు, ఇది ఎలా జరుగుతుందని నేను చెప్తా. ఇప్పుడు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఒకటి ఉంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ అలాగే అనాలిసిస్, ఏదో దాని మీద పరిశోధన చేస్తూ ఉంటారు. దాని అనాలిసిస్ క్షుణ్ణంగా పరిశీలించి ఒక రకమైనటువంటి రిపోర్టు, అవగాహన, ఫారెన్ పాలసీ ఉంటుంది ప్రతి దేశానికి, దాన్ని రివ్యూ చేస్తూ ఉంటాం ఇప్పటికప్పుడు. సో దీని వెనుక చాలా చాలా డీప్ స్టడీ ఉంటుంది. ఇది ఎవరు చేస్తారు అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేస్తుంది. పుతిన్ రష్యా నుంచి భారత్ వస్తున్నారంటే వీళ్ళందరూ కూర్చుంటారు. అజిత్ దోవల్, మోడీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించిన అధికారులు అందరూ కూర్చుంటారు. కీలకమైన అధికారులు వీళ్ళందరూ కూర్చుంటారు. ఈయన వస్తున్నారు కదా, మనం ఏం చేయాలి, భారత్కి ఈయన రాక వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, రష్యాకి లాభం ఏంటి, నష్టం ఏంటి? ఎందుకంటే వచ్చే వ్యక్తి మామూలుడు కాదు. కాబట్టి అలాంటి వాడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ దేశాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇక్కడే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ఫస్ట్ విషయం ఏంటి, భారత్కి రష్యాకి ఉండేటువంటి కామన్ శత్రువు ఎవరు అంటే చైనా, ఆబ్వియస్గా. సో మన రావాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ఇది, ఎనాలిసిస్లో తేలిన విషయం ఏంటంటే చైనా వాడిని కట్టడి చేయడానికే పుతిన్ భారత్ దాకా వచ్చారు అంటున్నారు. ఎన్ని జరిగినా వస్తారు అని కూడా అంటున్నారు. అంటే భారత్కి రష్యాకి మధ్య అమెరికా కదా కామన్ శత్రువు అనుకుంటాం, కానీ చైనా అంటున్నారు ఏంటంటే చైనాతో లిమిటెడ్ ఫ్రెండ్షిప్ ఉంది అంటున్నాడు పుతిన్. చైనాతో ఫ్రెండ్షిప్ మాకు బాగుంది అంటుంది భారత్ కూడా, వీసాలు కూడా ఇస్తున్నాం, చైనాకు సంబంధించిన కంపెనీస్ కూడా మనం పర్మిషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఏంటంటే కైలాస మానస సరోవర యాత్రకి పర్మిషన్ ఇచ్చేసాము, ఇవాళ భారత్ నుంచి చైనా దాకా డైరెక్ట్గా ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోయింది అంటున్నారు. అయితే వాళ్ళు కాదు అంటున్నారు, అలాంటిది ఏమీ లేదు, మన కామన్ ఎనిమీ చైనాని కట్టడి చేయడమే మన యొక్క ప్రాథమిక బాధ్యత. అదేంటి అంటే జియో పాలిటిక్స్లో, అనాలిసిస్లో మనం ఒకలా ఆలోచిస్తూ ఉంటాం, వ్యవహారం ఇంకొకలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కొత్త రకమైనటువంటి ఒక పాలసీ, కొత్త రకమైన అనాలిసిస్లు చూడాలి. చైనా వాడు అంటే మన ఏజెంట్లు ఏదో చేస్తున్నారు అనేది కాదు. ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశం వాళ్ళ ఎక్స్పర్ట్స్ బలానా విషయం మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ అంటే దీని వెనకాల ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది. పుతిన్ రష్యా నుంచి వస్తున్నారు అంటే వాళ్ళ నిపుణులు చెప్తారు, మీరు భారత్ వెళ్తున్నారు, మోడీని కలుస్తున్నారు అంటే ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలించాలి. ఇలా ప్రతి దేశానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ థింక్ ట్యాంక్ ఉంటుంది. సో డొనాల్డ్ ట్రంప్ను మనం గమనిస్తే చైనా మీద ఆయన దాడి మొదలెట్టాడు. చైనా మీద 200% టారిఫ్ అన్నాడు. చైనా వాళ్ళ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో పనామా కెనాల్తో సహా అన్నీ కూడా మేము అక్కడి నుంచి తరిమి వేస్తాము అన్నాడు. చైనాయే మా ఎనిమి అన్నాడు. నిజమా అంటే కాదు, చైనాయే వాళ్ళ యొక్క ఆప్తమిత్రుడు. ఎలా చెప్పగలుగుతాం మనం ఇదంతా అంటే 200% టారిఫ్ అన్నాడు. ఇవాళ వరకు కూడా చైనా మీద 50% టారిఫ్ కూడా అమెరికా వాడు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ నా ఆప్తమిత్రుడు, మోడీ నాకు ఫ్రెండు,
ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అన్న డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద మాత్రం 50% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేసేసాడు. బ్రెజిల్ మీద కూడా జరిగింది కానీ ఇమీడియట్గా రిమూవ్ చేసేసారు. భారత్ మీద ఈ రోజు కూడా ఉంది, రిమూవ్ చేయబోతున్నాం అంటున్నారు కానీ చేయట్లేదు ఇక్కడ వరకు. ఈ గేమ్ ప్లాన్ని మనం అర్థం చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. చైనా వాడిని ఖుషి చేయడానికి భారత్ని ఇట్లా మనం ఎదగకుండా ఏం చేయాలో చేస్తున్నారు కదా అనేది ఎలిగేషన్. సో ఇప్పుడు రష్యా ఏంటి, రష్యాకి చైనాకి మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటే కాదు. ఎప్పుడైతే అమెరికా యూరోప్ దేశాలు రష్యా మీద శాంక్షన్స్ విధించారో వాళ్ళ ఆర్థిక విధానం మారిపోతుంది. ఎందుకంటే యూరోప్ యూనియన్, అమెరికా ఈ దేశాలతో ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు టోటల్గా ఆగిపోయినాయి. చిన్న చితక దేశాలు కొంటున్నా కూడా భయమే. రష్యా దగ్గర ఒక ఆయుధాన్ని కొనాలంటే అందరూ భయపడతారు. ఈ భయం ఏదైతే ఉందో చైనా వాడు ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకున్నాడు. టోటల్గా రష్యా చైనా మీదే ఆధారపడేలాగా ఎకనామిక్ కండిషన్స్ని తీసుకొచ్చాడు. యూరోప్ వాడు నీ దగ్గర కొంట కదా ఆయిల్స్, నేను కొంటాను, నీకోసం నేను నిలబడతానని చెప్పి రష్యన్ ఆయిల్స్ కొంటాం మొదలుపెట్టి టోటల్గా రష్యా యొక్క ఆర్థిక విధానాన్ని చైనా వాడు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈ టైంలోనే మోడీ ఎంటర్ అవడం, అంటే భారత్ ఎంటర్ అవడం. ఏ కండిషన్స్ లేవు. మా రావాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము చైనాకి బానిసలాగా మారుతున్నావు నువ్వు. రష్యా లాంటి ఒక సూపర్ పవర్ని మాకు జూనియర్ పార్ట్నర్గా పెట్టుకోవాలి. 1 అమెరికా 2 చైనా, తర్వాత దేశాలంతా కూడా మా మీదే ఆధారపడాలి అనేది చైనా వాడి యొక్క ప్లాన్. ఇక్కడే మనం కలిసిపోయాం. సో భారత్ వైపు నుంచి వెళ్ళినటువంటి రిపోర్ట్ ఏం చెప్పిందంటే నువ్వు ఏ రోజు చైనా యొక్క జూనియర్ పార్ట్నర్ కాదు, నువ్వు మా బిగ్ బ్రదర్వి, అంటే రష్యాతో మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది. సో చైనా వద్ద కూడా మేము ఆయిల్స్ కొంటాం, మన టెక్నాలజీని జాయింట్ వెంచర్గా మనం షేర్ చేసుకున్నాం. అమెరికా చైనా వాడు ఆడుతున్నటువంటి డ్రామాని ఆపాలంటే నువ్వు నేను కలవాలి. మంది సెపరేట్ విడి గ్రూపు, ఇందులో గ్లోబల్ సౌత్ ఉంటుంది, 57 ఆఫ్రికా దేశాలు ఉంటారు. వీళ్ళుంటే మనం ఇండిపెండెంట్ కంట్రీగా ఎదగలం. కానీ నువ్వు గనక చైనాతో గనక ఉంటే జూనియర్ పార్ట్నర్గా చేసుకుంటాడు నిన్ను. ఎందుకంటే అమెరికా వాడు కోరుకుంటున్నాడు అది. యూరోప్ దేశాలు ఎట్లయితే తన యొక్క జూనియర్ పార్ట్నర్గా ఉన్నాయో చైనాకి అట్లా రష్యా ఉండాలని. కాబట్టి మనం కలిసి ఎదుగుదామని మన రా ఏజెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పుతిన్ ముందు పెట్టారు అనేది ఇక్కడ డిస్కషన్గా మారుతుంది.